సార్, ఇక్కడ జోసెఫ్ ఎవరు? అతనే. హలో, సుధాకర్ ఫ్రెండ్ జోసెఫ్ మీరేనా? నేను సుధాకర్ ఫ్రెండ్నే. అతిగా వాకు, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, మా ఫ్రెండ్ ఒకడు జైల్లో ఉన్నాడు. చాలా ముఖ్యమైన విషయం. తాగుబోతు గోల్కొండ మీ ఫ్రెండ్ చైతన్యను జైలు నుంచి తప్పించాలి, అంతేగా? ఓ, మా పేరు ఊరు విషయాలని తెలుసు అన్నమాట. మరి ఇంకేం చెప్పు, ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. మర్చిపో. వస్తా. సార్, నేను జాన్ మాట్లాడుతున్నా. ఇంతకాలం ఆ జర్నలిస్టు సుధాకర్కి మన విషయాలని చెప్తున్నది ఎవరో కాదు, ఆ జోసెఫ్ గడే. సార్, ఆ తాగుబోతు గోల్కొండగాడు నా దగ్గరికి వచ్చాడు. వాడు నన్నే జోసెఫ్ అనుకుంటున్నాడు. చైతన్యను జైలు నుంచి తప్పించాలట. ఆ చైతన్య చాలా డేంజరస్ ఫెలో. పైగా వాడి దగ్గర మన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. కాబట్టి వాడిని జైలు నుంచి తప్పించి సింపుల్ గా చంపేయండ్రా. ఏమిట్రా ఇడియట్స్. ఓ, ప్లీజ్ కమ్. ఏమిటి సార్, ఫోన్ లో ఎవరినో చెడామడా తిట్టేస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్. ఎవరు ఏమిటో తెలీదు, రోజు ఇదే ప్రాబ్లం. అదేమిటి సార్, ఇది డిపార్ట్మెంటల్ ఫోను. ఈ నంబర్ టెలిఫోన్ డైరెక్టర్ లో ఉండదు. బయట వాళ్ళు మీకెలా ఫోన్ చేయగలుగుతారు? సంథింగ్ రాంగ్. ఓ నో, అది నా కోసం వచ్చిన ఫోన్ కాల్ కాదు, ఎవడో పొరపాటున. ఐ సీ. సార్, ఆ ఆరెంజెడ్ వ్యాన్ హైజాక్ గురించి మనకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వెల్, కానీ పూర్తిగా దొరకలేదు. ఏదో దాని గురించి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మొన్న అరెస్ట్ అయ్యాడే, వాడి విషయం ఏమన్నా? యు మీన్ చైతన్య? ఎస్ సార్. వాడి ద్వారా మనకేమైనా క్లూ దొరికిందా సార్? అది లాగడానికి ట్రై చేస్తున్నాను. ఎనీవే, ఎలాగో రూట్స్ ర్యాలీ కాంపిటీషన్ లో చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవ్వడానికి గోవా వెళ్తున్నాను. ఈ ర్యాలీకి ఆ ఆయుధాల డీలర్ కి ఏదో లింక్ ఉందని నాకెందుకు అనుమానంగా ఉంది. ఐ సీ. సార్, మీ అమ్మాయి కూడా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటాను. పాప కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందా? తప్పుతుందా? ఏం చెప్పినా వింటలేదు. ఈ కాలం ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా. కాదు కూడదు అంటే పోరాటాలు, హక్కులు, ఆవేశాలు. అందరిళ్లలోనూ అలాగే ఉంది సార్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత అంతా తానిష్టం. హలో, ఐ హావ్ టోల్డ్ యూ గాట్ అ రాంగ్ నంబర్. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఈ నెంబర్కి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ట్యాప్ చేసి అట్టు పెట్టండి. మీరెవరు సార్? ఐఎమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేజే ప్రభాకర్. రేపు రాత్రి 10ంటికి నీళ్ల ట్యాంకర్ ఏర్పాటు చేశాం. దాంట్లో ఎలాగైనా తప్పించుకో. ఊరు బయట బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. నీళ్ల ట్యాంకర్ వస్తుంది, గేట్ ఓపెన్ చేయండి. కానిస్టేబుల్ గారు, ఏంటయ్యా? ట్యాప్ చెడిపోయింది, మీ వాళ్ళు పిలిపించి బకెట్ తో నీళ్లు తీసుకెళ్ళమని చెప్పండి. రోజు నీతో ఉండే భాగవతంగా. ట్యాంకర్ వచ్చింది, నీళ్లు పెట్టుకోండి. పదండి.
ఏమిటయా? ఏం లేదు సార్, ఎక్కండి సార్. స్వాగతం మిస్టర్ చైతన్య. ఇచ్చుడు టైం బాంబ్ సరిగ్గా ఇది 3 నిమిషాల్లో పేలబోతుంది. ఈ లోపల నీ ప్రాణం పోవటం ఖాయం. ఇది మన ఇద్దరి మధ్య ఉండే ఫెయిర్ డే. సో నీ అదృష్టాన్ని చూసుకో. కమ్ ఆన్. Kawabanga. సార్, చైతన్య తప్పించుకుపోయిన నీళ్ల ట్యాంకు బ్రిడ్జి దగ్గర పేలిపోయింది. ట్యాంకర్ లోపల ఉన్న శవం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది.
అతనే చైతన్య అయి ఉంటాడు. అతనికి సహాయం చేసిన ఖైదీలను ఇంట్రాగేట్ చేస్తున్నాం సార్. సార్, చైతన్య చనిపోయాడు కదా, ఫైల్ క్లోజ్ చేయమంటారా? ఆ ఫైల్ క్రైమ్ బ్రాంచ్ పంపిస్తే వాళ్లే చూసుకుంటారు. మళ్ళీ ఇలాంటి పొరపాటు మన జైల్లో జరగకుండా జాగ్రత్తగా ఉండండి. అండర్స్టాండ్? ఎస్ సార్. మీ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయని నాకు తెలిసింది. పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో చైతన్య చనిపోయాడు, కానీ మన దృష్టిలో ఇంకా బతికే ఉన్నాడు. ఆ చైతన్య మన ప్లాన్ తెలుసుకునే లోపల వాడిని ఎక్కడున్నా పట్టుకుని ఫినిష్ చేయండి. ఆల్ రైట్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంకా ర్యాలీలో జాయిన్ అవడానికి 18 గంటల టైం ఉంది. ఛా, నువ్వు ఇక్కడ రావడం ఎవరు చూడలేదు కదా? లేదు బాస్, ర్యాలీ కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోయాయి. అసలు నీ పేరు ర్యాలీ లిస్ట్ లో ఉందా? నా సంగతి వదిలే. సరే, జాగ్రత్తగా విను. ఈసారైనా ఒళ్ళు దగ్గరుంచుకుని పనిచేయి, లేదంటే మన ఇద్దరం ప్రమాదంలో పడతాం. అలాగే ఉంటాను. ర్యాలీ మొదలయ్యే దగ్గర నుంచి 13వ మైల్ రాయి దగ్గర ఎర్రమట్టి కొండలు ఉన్నాయి. అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు అడ్డదావలో అక్కడికి వచ్చేస్తాను. ముందు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో. ఎవరు ఫాలో అవ్వకుండా చూసుకో. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సంతకం పెట్టండి. This is Raj Reddy reporting for Doordarshan News. Ladies and gentlemen, welcome to the Roots Challenge 1991 Coast to Coast Rally. We will be bringing you a series of interviews with a cross-section of participants. And over to Mr. Shroff for a live interview. Hello sir, how are you? Fine. Mr. Peter Gonsalves, meet your senior officer. హలో. దండం పెట్టు. ఈయన కరక్కాయల వీర జగన్నాథ శనక్కాయల సత్యభూపతి రంగనాథ రామసూర్య రంగవీర సభాపతి జయప్రకాష్ దేవ వెంకటపతిరాజు. ఇంత పేరు పిలిచే లోపుగా మనకే స్ఫూర్తి అవుతుంది. సో సింపుల్ గా రాజు అని పిలుస్తా. కుర్ర కుంక అక్కపక్షిలాగా ఏమిటా పిచ్చివాగుడు? నువ్వు ఇన్స్టిట్యూట్ వచ్చావా? అవును, మీకెలా తెలుసు? అదే సీనియారిటీ అంటే. మీ ఇన్స్టిట్యూట్ చవటలకి సీనియర్స్ ని, అంటే నాలాంటి పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళని గౌరవించడం నేర్పరు. దట్ ఈస్ ది డ్రాబ్యాక్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూట్, ఇడియట్. డోంట్ కాల్ మీ రాజు, కాల్ మీ సార్. Yes, sir. ఇక్కడ మీరు గోడ సార్లేని విషయం ఎవరికీ తెలియదు. ఈ ర్యాలీలో కుకింగ్ స్మగ్లింగ్ చేస్తున్నాం. గ్యాంగ్ అని మీరు పట్టుకోవాలి. బీ కేర్ఫుల్, అండర్స్టాండ్? వాడికి చెప్పండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు. మీ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి సార్. ఈ కేసు నాకు వదిలేయండి. నేను నా ఇన్స్టిట్యూట్ బురోతో ఆ స్మగ్లర్ ముఠాని పట్టుకొని ఎలాగైనా మీకు పేరు సంపాదిస్తాను. కావాలంటే మీ పెన్షన్ ని ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని వడ్డీతో రామకోటి రాసుకోండి సార్, ప్లీజ్. నీ బతుక్కి నువ్వు నా రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నావా? అసాధ్యాల్ని సాధ్యం చేసే మాకు రిటైర్మెంటే లేదురా.
రిటైర్మెంట్ నీలాంటి అర్భకులకి ఏమి చేతగాని చవటలకి. ఎందుకంటే మీరు పుస్తకాల్లో అక్షరాల్ని బట్టి పట్టడం తప్ప ఏమీ చేయలేరు. అసలు నేనేమిటి, నా ఎక్స్పీరియన్స్ ఏమిటి, నాకెన్ని అవార్డులు రివార్డులు వచ్చాయి, నీకేం తెలుసు? ఏం తెలుసు? నోరు మూసుకుని నన్ను ఫాలో మీ. సార్ నేను థియరీలో 12 పాయింట్స్ సంపాదించాను తెలుసా? థియరీ వేరు, ప్రాక్టికల్ వేర్రా. నీకు బొడ్డు కొయ్యక ముందు నేను ఈ ఫీల్డ్ లో యుద్ధ రంగంలో సైనికుల్లాగా పనిచేశాను. ఆ పోరాటాల్లో తగిలిన గాయాలు కావాలంటే చూడు. అది అపెండిసైటిస్ గుర్తులా ఉంది సార్. అంటే ఈ జన్మలో నువ్వు నిజాన్ని ఒప్పుకోవు, నా గొప్పతనాన్ని మెచ్చుకోవు. అయితే ఇక్కడున్న వాళ్ళలో అసలు స్మగ్లర్స్ ఎవరో చెప్పు. చెప్పు. అంతేగా, అటు చూడు, వాళ్ళే స్మగ్లర్స్. బాస్, వాళ్ళని చూస్తుంటే పోలీసు వాళ్ళలా ఉన్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు పోలీసులే. వాళ్ళ మొహాలు చూస్తుంటే మనల్ని అనుమానిస్తున్నట్టుగా ఉంది. ఆఫ్ కోర్స్ వాళ్ళు మనల్ని అనుమానిస్తున్నారు. ఏం చేద్దాం బాస్? ఫాలో మీ. అలా చూడు. హాయ్ బేబీ. తోడెవరు లేరా? చూడు బేబీ, నీలాంటి స్వీట్ కోమరాంగులు పాల్గొనే ర్యాలీ కాదు ఇది. చాలా డేంజరస్, జాగ్రత్త. నో ప్రాబ్లం. నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడుగు, మేం చేస్తాం. రాత్రైనా పగలైనా సరే అడ్జస్ట్ అవుతాం. Get lost, you buggers. As a lady, do you think you can win this rally? Definitely. అన్ని రంగాల్లోనూ స్త్రీలే ఛాంపియన్స్ అని నిరూపిస్తాం. లేడీస్ అండ్ జెంట్లమెన్, అందరూ ఎదురు చూస్తున్న ర్యాలీ సిద్ధంగా ఉంది. ది గ్రేట్ రూట్స్ ఛాలెంజ్ 1991 కోస్ట్ టు కోస్ట్. ఇందులో పాల్గొనే పోటీదారుల కార్లకి మార్గ మధ్యంలో ఏవైనా అవాంతరం కలిగితే మీతో కూడా వస్తున్న రిపేర్ ట్రక్ లోని మెకానిక్స్ ని సంప్రదించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా ఉండాలి. మోరోవర్, మన బిగ్ బాస్ నుంచి ఇప్పుడే ఆర్డర్స్ వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆపరేషన్ స్టేజ్ 1కి చేరాలి. అండర్స్టాండ్? యా. ఎప్పుడు చూసినా తాగుడు నువ్వును. బాసు, అదిగో అక్కడ చూడు. AHV 505 స్పీడ్గా పోనీ. నువ్వా? నువ్వు ఇంకా జైల్లోనే ఉన్నావు అనుకున్నాను. ఇక్కడికెలా? ఆయన కూని కొరికి ర్యాలీలేం పని? పద్మిని, ముందు నేను చెప్పేది విను. నేను అసలు జైలుకి... స్టాప్. నీ కట్టుకథలన్నీ వినాల్సిన అవసరం నాకు లేదు. గెట్ లాస్ట్. లేకపోతే నువ్వు జైలు నుంచి పారిపోయిన విషయం వెంటనే రిపోర్ట్ చేస్తాను. పద్మిని, ముందు నేను చెప్పేది. మరి అది ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? హలో, ఇతను చూడండి అలా చేస్తున్నాడు. ఏం మిస్టర్? సార్, ఏమీ లేదు సార్, మీరు వెళ్ళండి. ఓ హలో హలో, ధర్మ స్పీకింగ్. ఓవర్. హలో హలో, ఆ చైతన్య గాడు బ్రతికే ఉన్నాడు. మాతో పాటు ర్యాలీలో తిరుగుతున్నాడు. ఓవర్.
పద్మని మాట వినట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. బాస్, చాణక్యులు లాంటి ఐడియా వచ్చింది. ఏంటి? సినిమాలలో అలాగ పాడు. మీ చేతకానితనం వల్లే చైతన్య తప్పించుకుని ర్యాలీలో పాల్గొన్నాడు. కానీ వాడు ఆ పద్మిని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు. సరే, ఓ పని చేయండి. దారిలో లాంచీలా పేరే ఒకటి ఉంది, అక్కడ చైతన్యం చంపి సముద్రంలో విసిరేయండి. షూర్. మరో విషయం. ఏమిటి? చెప్పండి. వాడిని చంపేలోపు వాడి దగ్గరున్న మన ఫోటోగ్రాఫ్ సంపాదించండి. మైండ్ యూ, పద్మినికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి. ఓకే. పద్మిని, నువ్వా? ఇక్కడ కూడా దాపరించావా? పద్మిని ప్లీజ్ నా మాట విను. పొరపాటు పడుతున్నావు. ముందు నీ కార్ నేను అర్జెంటుగా చెక్ చేయాలి. దీంట్లో నా జీవితానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. నో, నువ్వు చెప్పేదంతా నాకు అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. నా మాట నమ్ము. ట్రై టు అండర్స్టాండ్. సారీ, లీవ్ మీ అలోన్. చూడు, ఎక్కడ్రా ఫోటోలు? ఏ ఫోటోలు? ఏ ఫోటోలో తెలియవంటరా? ఎవరా మీరంతా? తీరా నిన్నేరా? ఏ ఫోటోలు? ఆ ఫోటోలే. తీరా. నా దగ్గర ఏ ఫోటోలు లేవని చెప్తున్నానుగా. తీరా, త్వరగా తీరా. ఇప్పుడే పడదా? మెల్లగా మెల్లగా. Are you okay? నువ్వు నాకేం జరుగు? ఇదంతా నా వల్లే జరిగింది. ఐమ్ సారీ. సారీ సారీ అట సారీ. ఇదొకటి దొరికింది అన్నిటికీ తప్పించుకోవడానికి ఫ్యాన్సీగా. ఈ సారీలు గిర్రెలు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించవు తెలుసా? ఒక్కళ్ళ ఇద్దరా? 7 నన్ను అటాక్ చేస్తుండే ఏం చేయను?
ఆఫ్టర్ ఆల్ నేను కారు మెకానిక్ ని తెలుసా? ఏమీ తెలియని నా ప్రాణ స్నేహితుడిని క్రూరంగా చంపారు. ఆ నేరం నా మీద మోపి నన్ను జైలుకి పంపారు. నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఈ పద్మ వ్యూహం నుంచి తప్పించుకోవడానికి నాకున్నది ఒకటే ఒక మార్గం. 3 కారు నంబర్లు, అవి కూడా రౌడీ వెధవ. ఫోటోగ్రాఫ్స్. వాళ్ళు ఫోటోల గురించి అడిగారు కదా. నువ్వు బాగున్నావా? వస్తా. చూడు, ఇది మామూలు విషయం కాదు, నా జీవితానికి సంబంధించింది. తెలుసా, నేను చావుతో పోరాడుతుంటే నువ్వు బ్రతికించావు. అది సహజం. కానీ నేను ఇన్నాళ్ళు అహంభావంతో కళ్ళు తెలియకుండా ప్రవర్తించాను. ఎవరి అండదండలు లేకుండా జీవితాన్ని గడపాలనుకున్నాను. కానీ ఇప్పుడే ఊహాలోకం నుంచి వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నా. నాకు నానే తోడుండాలని నిజాన్ని గ్రహించాను. నాకు తెలిసి నేను ఎలా ఇన్సల్ట్ చేశానో, కానీ ఇది మాత్రం నిజం. నీతో కలిసి జీవితాంతో నడిచే అవకాశం నాకే. Really? Believe me.